వినాయకుడు కాదన్న, వినాయకుడు తర్వాత విజయవాడ తీసుకెళ్తారు కదా అమ్మవారు. విజయవాడ జిగిరి జిగిరి బోట్ ఉంది అక్కడ. బోట్ రైడింగ్ చేస్తున్నాం. బోట్లు ఉన్నాయి. బోట్ రైడింగ్ చేస్తారు అక్కడ ఇప్పుడా? నైట్లా అట్లా ఓడి దాక్కుంటా ఉంటున్నాడు ఒక బోట్ల. అనే ఎప్పుడన్నా నీళ్ళు ఈ బ్రిడ్జ్కి అనుకుని పోయినాయి. అవి ఇచ్చినప్పుడు గేట్లు అన్నీ కాకపోతే మనం అన్ని గేట్లు వేసినప్పుడు రెండు కూలిపోయినాయి. చేపలు రొట్టె టూర్కి అది ఇలా కార్ రిపేర్ అయింది కదా, మళ్ళీ తీసుకొని పార్కింగ్లో పెట్టి జనవరి 30 రోజు అడిగిపించి 31st రోజు నైట్ మేమా ఆ రోజు మా తమ్ముడు మా ఎలుక పిల్ల వచ్చిందండి చిన్నపోరు అంతంతో మేము అందచ్చినాం. అద్రా అయ్యానంగి ఇప్పుడు ముగ్గురమే అన్న మనకు అన్న మనలేకపోతు భద్రాచలం టూర్ వేయాలి. ఇక భద్రాచలం బాగుంటుందా? మా చూడదా డిస్టర్బెన్స్ ఏముండదు గుడి దగ్గర. రోడ్డు పబ్లిక్ ఉండరు. పబ్లిక్ తక్కువనా? అట్లనే అనిపిస్తుంది అన్న పోయేదాకా. కొండగట్లు ఉన్నట్టు ఉంటుంది మంచిగా. పోయినా ఒకసారి మేము పోయినప్పుడు కూడా ఉన్నకాడికి ఉంటుండే. ఇవాళ బ్రహ్మోత్సవాలు కదా, నిన్న ఇవాళ. అవును, ఇంకోటి సింపుడు చెప్తున్నాయి. అక్కడ శ్రావణ మాసం లెక్క ఉంటారు. భద్రాచలం పర్ణశాల తిరుగుతున్నాం ఒకసారి. నేను భద్రాచలం పోయినా, ట్రైన్కి పోయినా, కొత్తగూడెంలో దిగాడ బస్సు ఎక్కినా, అది 1 గంట. ఆ రోడ్డు మన బాయిలకాడికి పోయేదానికన్నా అద్మానం ఉంది. దావిడి ఇప్పుడే ఎగిరేస్తుంది. భద్రాచలం ఒకసారి గుడిపోయినా, భద్రాచలం అయితే మస్తు పోయినా. మరి నేను ఆ భద్రాచలం పోయినాం. ఆ రోజు ఆ వాగులకు దిగినాం, పోయి ఫోటోలు దిగినాం నీళ్ళ మధ్యలో పోయి. అటలు అన్నం వచ్చినాం ఆ రోజు. ఇప్పుడు ఎట్టున్నాయి నీళ్ళు మరి. రమేష్ అన్న, ఇది ఆంధ్రాది కదా డ్యాము. ఒకవేళ ఈడ కూడా కాంగ్రెస్ గెలిచింటే ఏం బదనం తెచ్చుడు తెలుసా? నీళ్ళ ట్యాంక్ కూడా కాంగ్రెస్ అని బొమ్మనే పెట్టుకుర్రు అని 3 రంగులు అంతే. అంటే మేము ఎడతలేరు ఇప్పటికి. నీళ్ళు మా పోరగాళ్ళు మొన్న మామూలుగా రాలేరు. అద్దాలు బిడ్డలు ఫోటోలు దిగుతామని. అలా ఆ రోజు నేను అబ్బాయి తీసుకొచ్చింది అనుకుంటే ఆ కొడుకులకు అందరికి నీళ్ళు అయిపోయింది. రెంట్ తీసుకుంటే మనం ఎందుకు ఇబ్బంది పడతామంటే నాడే డ్రైవర్ ఉంటాడు. దూరం వచ్చినప్పుడు మన బంధాలకు రావాలి, లేకపోతే బస్సుకు రావాలి. అన్న తెలిసిన డ్రైవర్తో రావాలి.
అడ్డం మూతి పోదు కదా అది ఎటు పోతాడు పుట్టి ఎక్కుతాడు అటు పోయి అడ్డం తొండం పెట్టిండు ఇట్లా ఇప్పుడు సైడ్ లెక్క కనపడదా పడ్డాడు కనపడదా मैं पुट भी कर रहा थी चला हाथे चलाश नहीं है तू चला बदला मत तो चलाश के बात मान रहा हूँ छोरा రాదు రాదు మేము ఈయన కిందకి వస్తాం ఆయన పేరు దానం మంచోడే మంచోళ్ళు ఉంటారు అందుకే మంచోడు రాజకీయ నాయకులు ఎవడు మంచిగా ఉంటాడు ఎప్పుడు తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు తెలంగాణ ఉడికి వాళ్ళకి ఎరసమే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ పేదోళ్ళు ఉన్న ఇల్లు కట్టుకొని అంతా కట్టేసి కదా ఏంటి జూబ్లీస్ రోడ్డులో పంపించి ఖాళీ చేసేలో ఎవరు పనికి రాదు ఇబ్బంది పడేవాడిని నేను తాళం తీసుకోండి అయ్యగారు వినాయకుడు కాదన్నా వినాయకుడు తర్వాత విజయవాడ తీసుకెళ్ళి కదా అమ్మవారు విజయవాడ జిగిరి జిగిరి బోట్ ఉంది అక్కడ బోట్ రైడింగ్ చేస్తున్నాం బోట్లు ఉన్నాయి బోట్ రైడింగ్ చేస్తున్నారు అక్కడ ఇప్పుడా నైట్లా అట్లా ఓడి దాక్కుంటా కూర్చున్నాడు ఒక బోట్ల ఎప్పుడన్నా నీళ్ళు ఈ బ్రిడ్జ్కి అనుకుని పోయినాయి అవి ఇచ్చినప్పుడు గేట్లు అన్నీ పోవా కాకపోతే మనం అన్ని గేట్లు ఇచ్చినప్పుడు 2 నెలలు కూలిపోయినాయి కొన్ని మొక్కలు పోయినాయి చేపలు రొట్టె
ఆరు ఇచ్చాడు